తెలంగాణలో అన్ని ఉద్యోగాల సంఘాల ఆందోళన బాటపట్టాయి. ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కుతున్నారు. జిల్లాల వారీగా కలెక్టరేట్లో ఎంఆర్ఓ ఆఫీసుల ఎదుట ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. తెలంగాణలో ఉద్యోగుల గొంతు ఒక్కటైంది. తమ సమస్యల్ని పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలన్నీ ఏకమై నిరసనలకు దిగుతున్నాయి. ఏకంగా 206 ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్, కార్మిక సంఘాలు ఒకే వేదికపైకొచ్చి జిల్లాల్లో ఆందోళన చేపడుతున్నాయి. పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న 6 డిఎల్ని వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సిపిఎస్ ని రద్దు చేసి ఓపీఎస్ ని పునరుద్ధరించాలని, హెల్త్ కార్డులని సమర్థంగా అమలు చేయాలని కోరుతున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పాటు జీవో 25 ని సవరించాలని, జీవో 190ని అమలు చేయాలని పట్టుబడుతున్నారు. ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో 317 జీవో బాధిత ఉపాధ్యాయులు ఆందోళన బాటపట్టారు. ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికులు, అంగన్వాడీ టీచర్లు వేతనాల పెంపు కోసం కలెక్టరేట్లని ముట్టడిస్తున్నారు. తమ డిమాండ్లని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లోనూ ఉద్యోగ సంఘాలు నిరసనలకు దిగాయి. రెవెన్యూ శాఖలో బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని సంఘాలు హెచ్చరించాయి. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం, సెప్టెంబర్ 10న చెలో హైదరాబాద్ మహాధర్నా చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. చర్చలకు పిలిచి సమస్యల్ని పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మరి ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది?